హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి తీయని ద్రాక్ష పళ్ళతో నోట్లో పెట్టుకుంటే ఇట్లే కరిగిపోయే ఒక మంచి టేస్టీ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ ద్రాక్ష పళ్ళతో హల్వాని ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి. ద్రాక్ష పళ్ళతో హల్వాని తయారు చేయడం కోసం ఒక అర కేజీ వరకు ద్రాక్ష పళ్ళను తీసుకున్నాను. ఇవి చూడడానికి చిన్నగా ఉన్నా కానీ చాలా స్వీట్గా ఉన్నాయండి. వితౌట్ సీడ్స్ అన్నమాట, ఇత్తనాలు లేవండి ఈ ద్రాక్ష పళ్ళల్లో. ఈ ద్రాక్షను ఇప్పుడు ఒక్కొక్కటిగా విడివిడిగా చేసుకొని బాగా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. ద్రాక్ష పళ్ళని ఇలా విడివిడిగా అన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత ఈ ద్రాక్ష పళ్ళను నీళ్లు పోసుకొని బాగా నీట్గా కడుక్కోవాలి. వాటిపైన దుమ్ము అలా ఉంటుంది కాబట్టి ఈ ద్రాక్ష పళ్ళను బాగా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న ఈ ద్రాక్ష పళ్ళను ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి అన్నీ వేసుకోవాలి. ఇలా ద్రాక్ష పళ్ళన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత కొంచెంగా నీళ్ళు పోసుకొని ఈ ద్రాక్ష పండ్లంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ జ్యూస్ని ఒక గిన్నె పెట్టుకొని గిన్నె మీద స్టైనర్ పెట్టుకొని ఈ స్టైనర్లోకి ఈ జ్యూస్ అంతా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ జ్యూస్ అంతా ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత పైనంతా ఈ విధంగా పిప్పి అనేది వస్తుంది. ఈ పిప్పి పక్కన పెట్టేసుకుందాము. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ జ్యూస్ని ఇప్పుడు కొలిచి తీసుకుందాము. ఇక్కడ వేరొక గిన్నె తీసుకున్నాను. అలాగే ఒక చిన్న గిన్నె తీసుకొని ఈ గిన్నెతో నేను ఈ జ్యూస్ని కొలిచి తీసుకుంటున్నానండి. నాకైతే ఇక్కడ 3 కప్పుల వరకు జ్యూస్ అయితే వచ్చింది. అరకిలో ద్రాక్ష పండ్లకు నాకు 3 కప్పుల వరకు జ్యూస్ అయితే వచ్చింది. ఒకవేళ మీకు తక్కువ వస్తే కొద్దిగా నీళ్ళని కలుపుకోండి. ఇక్కడ మొత్తానికి 3 కప్పుల వరకు జ్యూస్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో మనం జ్యూస్ కొలుచుకుంటామో అదే కప్తోనే 1 కప్పు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేటట్లు స్పూన్తో కలుపుకోవాలి. ఇలా ఉండలేం లేకోకుండా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుందాము. ఏ కప్తో మనం కార్న్ఫ్లోర్ వేసుకుంటామో అదే కప్తోనే 1 కప్పు చక్కెరని వేసుకోవాలి. ద్రాక్ష పండ్లు స్వీటు బట్టి చక్కెరని వేసుకోవాలి. నాకు ద్రాక్ష బాగా స్వీట్గా ఉంది కాబట్టి 1 కప్పు వేసుకున్నాను. ఒకవేళ ద్రాక్ష పండ్లు మీకు కొద్దిగా స్వీట్ తక్కువ అనిపించినా ఒక అరకప్పు వరకు మీరు చక్కెర అయితే వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1 కప్పు నీళ్ళు కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ చక్కెర అంతా బాగా కరిగేంత వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి. చక్కెర అంతా బాగా పూర్తిగా కరిగిపోయింది. ఈ హల్వా కోసం మనకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి. 2 వేల మధ్య అత్తుకున్నట్లు అనిపిస్తే మనకి ఇక్కడ పాకం వచ్చేసినట్టే. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. షుగర్ సిరప్ని ఇలా 2 వేల మధ్యలో ఇలా ఈ విధంగా అత్తుకున్నట్లు అనిపిస్తే చాలండి. మనకి ఇక్కడ పాకం అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులోకి మనం ముందుగా కలిపెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఒక్కసారి కలుపుకొని కడాయిలోకి పోసుకుందాము. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇదంతా బాగా కంటిన్యూగా కలుపుకుంటూ ఇదంతా బాగా దగ్గరికి ఎంతవరకు బాగా ఉడికించుకోవాలి. ఈ హల్వాని చాలా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా కంటిన్యూగా కలుపుకుంటూనే ఈ హల్వాని తయారు చేసుకోవాలి. ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, అక్కడక్కడ ఇలా జెల్లీలాగా ఫామ్ అవుతుంది. మనకు హల్వా అంతా రెడీ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఒక కేక్ మౌల్ తీసుకున్నానండి. ఈ కేక్ మౌల్లోకి కొద్దిగా నెయ్యిని వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఈ నెయ్యి అంతా ఈ మౌల్కి బాగా పట్టించుకోవాలి. ఇలా నెయ్యి అంతా పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను వాటర్ మిలన్ సీడ్స్ అయితే వేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి. బాదం కానీ, పిస్తా కానీ, కాజు కానీ ఇలా ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వాటర్ మిలన్ సీడ్స్ అయితే వేసుకున్నాను. ఈ ప్లేట్ని పక్కన పెట్టుకుందాము. చూసారు కదా, ఇక్కడ హల్వా అయితే కాస్త దగ్గర పడిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రీన్ కలర్లో ఫుడ్ కలర్ని కొద్దిగా వేసుకోవాలి. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితేనే వేసుకోండి. నా ఈ హల్వా బాగా మంచి కలర్ రావడం కోసం వేస్తున్నాను. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఒకటేసారి నెయ్యి వేయకోకుండా కొద్దిగా నెయ్యిని వేస్తూ కలుపుకోండి. ఈ హల్వాలో నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అంతా బాగా కలుపుకున్నాం కదండి. ఇక్కడ మనకు హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ హల్వాని ముందుగా నేతి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి మొత్తం వేసుకోవాలి. హల్వా అంతా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఈ స్పూన్తో ఈ హల్వా అంతా ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ హల్వా పూర్తిగా చల్లారనివ్వాలి. హల్వా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఇలా చుట్టూ చివరంతా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ బౌల్కి ఏదైనా ఒక ప్లేట్ని మూసిపెట్టుకొని ఇలా రివర్స్గా టర్న్ చేసుకోవాలి. ఇలా టాప్ చేసిన తర్వాత ఇక్కడ హల్వా అయితే మనకు ఈ విధంగా రెడీ ఉంటుంది. ఇప్పుడు ఈ హల్వాని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు కూడా ఇలా డిఫరెంట్గా చేసి ఇచ్చారంటే తప్పకుండా మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. అంత బాగుంటుందండి ఈ హల్వా. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరి చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.